ఫ్యామిలీస్కి బాగా టచ్ అయ్యిద్ది. దయచేసి యాజ్ ఏ మహేష్ బాబు ఫ్యాన్గా నేను ఒకటే చెప్తున్నా, సినిమాకి వచ్చి చూసావా వెళ్ళావా అన్నట్టు ఉండాలి. కుర్చీ మడత సరిగ్గా పెట్టలేదు, అది పెట్టలేదు, గిది పెట్టలేదు అన్నాడు అనుకో, వాడి కుర్చీ మేము మడత పెట్టాల్సి వచ్చింది. సినిమా అన్నది సినిమాలా చూసి ఎంటర్టైన్మెంట్ లాగా వెళ్ళిపోవాలి. నెగిటివ్ రివ్యూస్ ఈ మాత్రం దయచేసి ఇవ్వమాకండి. సీరియస్గా యాజ్ ఏ మహేష్ బాబు ఫ్యాన్గా చెప్తున్నాం, పర్టికులర్గా ఖచ్చితంగా చాలా సీరియస్గా తీసుకుంటాం. నెగిటివ్ రివ్యూస్, నెగిటివ్ కామెంట్స్ కనుక పెడితే అస్సలు బాగోదు. సీరియస్గా చెప్తున్నాం, సినిమా చాలా బాగుంది. సంక్రాంతి అంటే ఫ్యామిలీస్తో చూసేది కాబట్టి ఫ్యామిలీస్తో మాత్రమే చూడండి. సినిమాని సినిమాలా చూడండి. ఒక ఫ్యాన్గా నేను ఫుల్ ఏళ్ళ తర్వాత అయినా కానీ రాజమౌళి సినిమాతోటి ఎంత లేట్ అయినా పర్లేదు, ఈ సినిమాతో 5 ఏళ్ళలోనే 10 ఏళ్ళలోనే తృప్తి పడిపోతాం అనమాట. ఈ సినిమా దెబ్బకి అంతా చూపించారు. ఫుల్ మాస్ అంటే మాస్, డాన్స్ అంటే డాన్స్, క్లాస్ అంటే క్లాస్, మాస్ అంటే మాస్. మాస్ వాళ్ళకి ఫుల్ మాస్, క్లాస్ వాళ్ళు అయినా కానీ ఓవర్ మాస్ తోటి షర్ట్ ఇప్పి మరి డాన్స్ చేసేంత రేంజ్లో చూపించాడు మా మహేష్ బాబు. చాలు, 5 ఏళ్ళైనా కూడా సంతృప్తిగా చెప్తున్నాం, రాజమౌళి గారికి హామీ ఇస్తున్నాం, మేము వెయిట్ చేస్తాం. 5 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా వెయిట్ చేస్తాం. దానికి సరిపడా సినిమా, 5 ఏళ్ళకి సరిపడా సినిమా ఇచ్చాడు. మళ్ళీ త్రివిక్రమే ఇచ్చాడు, దుమ్ము దులిపాడంతే. ఇరగదీసి బాగుంది. ఎవడి మాట వినొద్దు, సినిమాకి వెళ్ళి చూడటం అంతే. బాబు అంటే బాబే, మహేష్ బాబే. సినిమా బాగుంది, ఎవడి మాట వినొద్దు, అస్సలు వినొద్దు. రెండో పాటలు ఉండదు, బాబుని చూడటమే. బాబు వెంటేజ్ బాబు బ్యాగ్ అంతే అంతే. ఇంత మించి ఇంకా చెప్పేది ఏం లేదు. నేను మళ్ళీ పోతున్నాను, మీరు టికెట్లు బుక్ చేసుకుని పోండి అంతే. కానీ మహేష్ బాబు ఉన్న ఫ్యాన్స్ కానీ చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే అర్థం చేసుకునే దాన్ని బట్టి సినిమా అర్థమైంది. సినిమా మటుకి చాలా బాగుంది. ఇంకోటి మహేష్ బాబు ఫ్యాన్స్ అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాను. సినిమా సూపర్. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, చూసేదానికంటే చూసిన తర్వాత ఇంకా చాలా బాగుంది. సినిమా సూపర్ హిట్ అన్న, ఫ్యామిలీ స్టోరీ. అయిపోయింది సినిమా, అయిపోయింది.